శ్రీకృష్ణ చరితము అక్రూర నియోగము అధ్యాయము ప్రారంభము. బలరామకృష్ణులు చూసిన లీలలను దేవతలు భువి నుండి చూసుచూ వారిని స్తుతించుచున్నారు. శ్రీకృష్ణుడి బాల్యము నుండి పూతనను చంపుట, శకటాసురుణ్ణి ముక్కలుగా చేయుట, దేనకుని హతమార్చుట, ప్రళంబాసురుణ్ణి వధించుట, కాళీయుణ్ణి మర్దించుట, గోవర్ధనోద్ధరణము చేయుట, వృషభాసురుణ్ణి అంతమొందించుట మొదలైనవి అనితర సాధ్య క్రియలను గురించి దేవతల నుండి తెలుసుకున్నవాడై నారదుడు కంసునితో అన్ని సంగతులు తెలిపెను. వసుదేవుడు దేవకి యశోదల బిడ్డలను స్థానమార్పు చేయుటను గూర్చి కూడా తెలియజేశాను. వాటినన్నింటినీ విన్న కంసుడు యాదవులందరినీ ఎదుట వసుదేవుని నిందించెను. వసుదేవుని, నందగోపుణ్ణి, బలరామకృష్ణులను తన తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి తొడముట్టించి సర్వ యాదవులకును నాశనమును చేసి తన శత్రుశేషం లేకుండా రాజ్యమును ఏలనని తలపోనెను. మరియు ఇట్లు